ఎన్నికల నిర్వహణ కోసం వేములవాడ శాఖ గ్రంథాలయంలో నెల రోజుల పాటు వాడుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ సమస్యను ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లేందుకు వారి నివాసానికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశంలో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఎమ్మెల్యే కార్యాలయంలో తమ వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ నిరుద్యోగుల వైపు నిలబడి గ్రంథాలయాన్ని ఎన్నికల కోసం వినియోగించకుండా చొరవ తీసుకుని మరో భవనాన్ని వినియోగించే విధంగా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎంపీడీఓ గారు సందర్శించడం జరిగింది. ఎన్నికల దృష్టి దాన్ని వాడుకోవడానికి కలెక్టర్ నుండి ఆదేశం వచ్చిందని మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఈరోజు ఎమ్మెల్యే సార్ గారిని కలవడం జరిగింది. కాకపోతే శాసన సమావేశాల దృష్ట్యా ఆయన అక్కడ లేరు. ఇందులో మా సమస్య ఏంటి అంటే ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఈ ఇయర్తో లాస్ట్ స్టేజ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, ఏజ్ కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడిప్పుడే జాబ్ నోటిఫికేషన్లు తొందర వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని మా శాఖ గ్రంథాలయాన్ని వాడుకోవద్దని, ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోగలరని ప్రార్థన. ఈరోజు ఎంపీడీఓ సార్ గారు మా లైబ్రరీకి వచ్చి కలెక్టరేట్ నుంచి సర్క్యులర్ వచ్చింది, ఈ శాఖ గ్రంథాలయాన్ని ఎలక్షన్స్ నిమిత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మాకు తెలిసింది. అందుకని చెప్పేసి మేమందరం ఆదిశీనన్న గారి దగ్గరకు వినతి పత్రం సమర్పించినాం. జాబ్ క్యాలెండర్ దృష్ట్యా మేమందరం ప్రైవేట్ ఉద్యోగస్తులము, గృహిణులం అందరం కూడా ఉన్న ఉద్యోగాలు వదిలేసి ఇప్పుడిప్పుడే చదువు బాట పడుతున్నాం. ఇది కనుక ఒక 10-15 రోజులు తీసుకున్నా కానీ మాకు అది పెద్ద వెయిట్ అన్నట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అందు దయ ఉంచి ఈ లైబ్రరీని మా కొరకే యూటిలైజ్ చేయగలని మా ప్రార్థన. ఇంకా ఇక్కడ ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినవి, దాంట్లో ఏదైనా ఒకదాన్ని దయచేసి వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది మొన్న నవంబర్ 20 నాడు సీఎం గారు వచ్చినప్పుడే ఓపెన్ చేసిండు. మాకు ఇక్కడ ఇది ఓపెన్ అయిందని చెప్పేసి మాకు తెలిసి వచ్చేటప్పుడు బెంచెస్ కానీ గ్రంథాలయ బుక్స్ కానీ లేవు, అవి కూడా ఈ మధ్యనే వచ్చినాయి. బుక్కులు ఓపెన్ చేసే లోపల మళ్ళీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే మా పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. మేము సిటీలోకి వెళ్ళి కోచింగ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము లేము. ఏదో చిన్న యాప్స్ ఫోన్లో కొనుక్కొని చదువుకుంటున్నాం. గ్రంథాలయాల బుక్స్ పైన ఆధారపడి చదువుతున్నాం. ఈవెన్ బుక్స్ కూడా కొనుక్కునే స్తోమత మాకు లేదు, అవి కూడా మేము వాటిపైన ఆధారపడి చదువుతున్నాం. మా పరిస్థితి ఎటు కాకుండా అవుతుంది. కాబట్టి దయచేసి ఆదిశీనన్న గారు రైతులతో పాటు మమ్మల్ని కూడా సమదృష్టితో చూసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిమిత్తం ఇక్కడ శాఖా గ్రంథాలయాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కలెక్టరేట్ నుంచి ఆదేశం వచ్చిందని తెలియగానే మీ అందరం ఆదిశీనన్న గారి దగ్గరికి వెళ్ళినాము. కానీ అక్కడ హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఆయన లేరు. కానీ అక్కడ స్థానిక పిఏ గారికి ఇచ్చేసి రావడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని ఆదిశీనన్న దృష్టికి తీసుకెళ్లారని మనవి.